Daily. Taste the Daily. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ప్రజల్లోకి వస్తున్నారు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ నెల 19న బీఆర్ఎస్ ఎల్పీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సంయుక్త సమావేశం తెలంగాణ భవన్ లో జరగనుంది. కృష్ణా గోదావరి జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకుపోవడంలో చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరి మీద చర్చ జరుగుతుంది. ఇక దీంతో పాటు ఏపీ గోదావరి కృష్ణా జలాలను కొల్లగొడుతున్నా కూడా దానిని అడ్డుకునే విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఇలాంటి సమయంలో తెలంగాణ ప్రజల రైతాంగ సాగునీటి హక్కులను కాపాడుకోవడానికి మరో ప్రజా ఉద్యమం తప్పదంటోంది బీఆర్ఎస్. ఇక ఇందులో భాగంగా తదుపరి నిర్మించబోయే తెలంగాణ ప్రజా ఉద్యమాలకు సంబంధించి పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో లోతుగా చర్చ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘ విరామం తర్వాత ఏదైతే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి ఈరోజు ఏదైతే పత్రికా ప్రకటనను విడుదల చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా కృష్ణా గోదావరి జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులను నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకుపోవడంలో నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తుందంటూ కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ సమావేశాన్ని ఈ అంశం పైన నిర్వహించబోతున్నారు. దానితో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి కృష్ణా జలాలను కొల్లగొడుతున్నా కూడా దానిని అడ్డుకునే విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనేది కూడా ఇటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజల రైతాంగ సాగునీటి హక్కులను కాపాడుకోవడానికి మరో ప్రజా ఉద్యమాన్ని తప్పదని కూడా భావించడం జరుగుతుందంటూ కూడా ఈ పత్రికా ప్రకటనలో విడుదల చేస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇందులో భాగంగా తదుపరి నిర్మించబోయే తెలంగాణ ప్రజా ఉద్యమాలకు సంబంధించి పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో లోతుగా చర్చ జరగనుందంట అన్నట్టు కూడా తెలుస్తోంది, చెప్పడం జరిగింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 91 టీఎంసీలు కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కేవలం 45 టీఎంసీలు ఇస్తే చాలని కేంద్రం ముందు ఏదైతే వాదించడం బాధాకరం అంటూ కూడా చెప్పడం జరిగింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 45 టీఎంసీలను అంగీకరిస్తూ కేంద్రం వద్ద మోకరిల్లి రావడం రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే అంటూ కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయంగా కూడా వారు చెప్పినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి నల్గొండ ప్రజల రైతాంగ ప్రయోజనాలు దెబ్బతింటున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా ఒకరు మాట్లాడిన పాపాన పోవట్లేదంటూ కూడా వారు వ్యాఖ్యానించడం జరిగింది. ఇంకా చెప్పాలంటే బీజేపీ పార్టీయే తెలంగాణ ప్రయోజనాలకు రైతాంగ ప్రయోజనాలకు గండి కొడుతున్నదాన్ని కూడా స్పష్టమవుతుందని కూడా చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి సాగునీటి విషయంలో కేంద్ర బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని కానీ కావేరీ తదితర నదుల అనుసంధానం పేరుతో ఆంధ్ర రాష్ట్ర జలదోపిడీకి సహకరిస్తున్న కేంద్ర బీజేపీ విధానాన్ని గాని ఎదుర్కోవాలంటే తెలంగాణ సమాజం మరొకసారి ప్రత్యక్ష పోరాటాలే సరైనమని పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నట్టు కూడా దీంట్లో తెలపడం జరిగింది. దాంతో పాటుగా బీఆర్ఎస్ ప్రభుత్వమే గనక తిరిగి వచ్చి ఉంటే ఈ పార్టీకి పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి నీళ్లు అందేవని, పాలమూరు రంగారెడ్డి నల్గొండ ప్రజల రైతాంగ ప్రయోజనాలు కాపాడబడేవనేది కూడా వారు చెప్పినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి నల్గొండ ప్రజల ప్రయోజనాల పట్ల పూర్తి నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించడం వల్ల పూచిక పుల్లంట పని కూడా ఏదైతే చేయకపోవడం వల్లనే ఈ ప్రాంత ప్రజలకు రైతాంగానికి తీవ్ర అన్యాయం అవుతుందనేది కూడా వారు వ్యాఖ్యానించడం జరిగింది. 2 ఏళ్లు గడిచినా కూడా తెలంగాణ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇంకా తెలంగాణ సమాజం మౌనం వహించజాలదంటూ కూడా వారు పేర్కొనడం జరిగింది. దాంతో పాటుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు కృష్ణా జలాలు కేవలం 45 టీఎంసీలు ఒప్పుకోవడం అనేది ఘోరాతి ఘోరం దుర్మార్గం అంటూ కూడా వారు ఏదైతే ఈ పత్రికా ప్రకటనలో పేర్కొనడం జరిగింది. ఈ నెల 19వ తారీఖు నాడు అటు నిర్వహించబోయేటటువంటి బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కులంకషంగా చర్చించి అందుకు అనుగుణంగా తదుపరి తీసుకోవాల్సినటువంటి అంశాలపైన నిర్ణయం తీసుకోబోతున్నట్టు కూడా వారు తెలపడం జరిగింది. సుదీర్ఘ విరామం తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. రైట్ వంశీకృష్ణ, థ్యాంక్ యూ.